కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కామారెడ్డి నుంచి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పేలుడు పదార్థాలని ఒక గదిలో నిల్వ ఉంచారు. ఆ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా లింగాపూర్ లో పేలుడు పదార్థాల నిల్వ కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు. పేలుడు పదార్థాలు నిల్వ చేసిన గది టీపీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిదిగా గుర్తించారు. లింగాపూర్ శివారులోని శ్రీవారి వెంచర్ లో పలు పేలుడు పదార్థాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు సురేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరి కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. అధికార పార్టీ నేత అరెస్ట్ ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన ఈ కేసు గురించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఈ భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన కేసు కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ వెంచర్లో ఉన్నటువంటి ఒక రూమ్లోనే పేలుడు పదార్థాలను భద్రపరిచినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. మొదట కేపీఆర్ కాలనీలో ఒక వెంచర్లో ఉన్నటువంటి ఇంటి నిర్మాణం కోసం బండరాలను తొలగిస్తుండగా వాళ్ళు అక్కడ డిటోనేటర్లు జిల్టన్ స్టిక్స్తో పేలుళ్ళు జరిపేందుకు సిద్ధమయ్యారని చెప్పి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఆ పోలీసులు అక్కడ విచారణ చేపట్టారు. అసలు ఈ జిలిటన్ స్టిక్స్ డిటోనేటర్లు ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో వాళ్ళు దర్యాప్తు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని వాళ్ళు స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించిన ఈ వెంచర్గానే పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి జిలిటన్ స్టిక్స్ డిటోనేటర్స్ వారికి వచ్చాయి, వీటిని కేవలం ఇక్కడే వాడారా లేకుంటే ఇతర వెంచర్లకు కూడా సరఫరా చేశారా, ఎక్కడెక్కడికి ఎవరెవరికి ఇచ్చారనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రిమాండ్కు తరలించడం జరిగింది. మరో ముగ్గురిపై కూడా కేసు నమోదైంది. ఇందులో గడ్డం సూర్యం రెడ్డి పరారులో ఉన్నారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుంటున్నారు, లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇది మరోవైపు ఈ కేసు వ్యవహారం రాజకీయంగా వివాదంగా మారుతుంది. ఇరు వర్గాల మధ్యన విభేదాలతోనే ఇలాంటి కేసులు నమోదవుతున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ భారీ పేలుడు పదార్థాల నిల్వ దొరకడంతో కలకలం రేగుతుంది. ఈ కేసుపై పోలీసులు మరింత దూకుడు పెంచే అవకాశం. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.